పల్నాడు జిల్లాలో అభివృద్ధి అంశం మరోసారి రాజకీయ పరిపాలనా చర్చకు కేంద్ర బిందువుగా మారింది. ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు గుర్తింపు పొందిన ఈ ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి దిశగా కొత్త అధ్యాయాన్ని రాస్తోందన్న చర్చ నడుస్తుంది. ఇక నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడిగా లావు శ్రీకృష్ణదేవరాయలు పేరు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రత్యేకంగా వినిపిస్తుంది. అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సమన్వయంగా పనిచేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారట. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ఇక పార్టీ స్థాయిలో కూడా కేంద్రం రాష్ట్రం మధ్య సమన్వయానికి కీలక పాత్ర పోషిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కావడంతో పల్నాడు జిల్లా అభివృద్ధిపై సరికొత్త చర్చ నడుస్తోంది. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది. పార్లమెంటు సభ్యుడిగా మాత్రమే కాకుండా ప్రజల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లే సమర్థ నాయకుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. అభివృద్ధి కోసం నిరంతర కృషి చేసే ప్రజాప్రతినిధిగా ఆయన గుర్తింపు పొందుతూ నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టేస్తున్నారు. పల్నాడంటే ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తూచే తప్పకుండా పాటిస్తోంది కూటమి ప్రభుత్వం. నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని పల్నాడు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకురావడంపై ఎంపీ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రోడ్లు, తాగునీటి సదుపాయాలు, గ్రామీణ మౌలిక వసతులు, విద్య, వైద్య రంగాల అభివృద్ధి, కేంద్ర విద్యాలయాలు వంటి అంశాలపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా పేరు తెచ్చుకుంటున్నారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ప్రజల సమస్యలను నేరుగా వినేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రజాప్రతినిధిగా తన కార్యాలయాన్ని ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంచుతూ వచ్చిన ప్రతి వినతిని సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కారణంగా ప్రజల్లో ఆయనపై విశ్వాసం మరింత పెరిగే అవకాశం ఉంది. పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సమన్వయంతో పనిచేయడం లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రత్యేకతగా చెప్పొచ్చు. రాజకీయ విభేదాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అందరినీ కలుపుకొని ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గాల అవసరాలను తెలుసుకుని వాటిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే నేషనల్ హైవేల నిర్మాణం కోసం కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి త్వరితగతిన పనులు పూర్తి చేస్తున్నారు. అటు పార్టీ బాధ్యతల్లోనూ ఆయన చురుకుగా ముందుకు సాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల ఇన్ఛార్జిగా కూడా దేవరాయలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ ఎంపీలకు అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తూ పార్లమెంటులో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు బలంగా వినిపించేలా సమన్వయం చేస్తున్నారు. కేంద్ర స్థాయిలో పార్టీకి, రాష్ట్రానికి మధ్య వారధిగా వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సమస్యలపై లోతైన అవగాహన, ఆధునిక ఆలోచన విధానం, అలాగే సాంకేతికతను వినియోగించుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయటం ద్వారా లావు శ్రీకృష్ణదేవరాయలు యువ నాయకత్వానికి ప్రత్యేకగా నిలుస్తున్నారు. అభివృద్ధి, పారదర్శకత, ప్రజాసేవ అనే 3 ప్రధాన సూత్రాలతో ఆయన ముందుకు సాగుతున్న తీరు ప్రజలను ఆకట్టుకుంటోంది. 2 ఏళ్ల కాలంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వడం, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడం, స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయంగా పనిచేయడం వంటి అంశాలు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల పనితీరుకు బలమైన గుర్తింపును తెచ్చాయి. రాబోయే రోజుల్లో కూడా పల్నాడు జిల్లాను మరింత అభివృద్ధి పథంలో నడిపించే నాయకుడిగా ఆయనపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యం, ప్రజల ఆకాంక్షలే తన కార్యాచరణకు మార్గదర్శకమనే భావనతో ముందుకు సాగుతున్న నాయకుడిగా గుర్తింపు పొందారు. అలాగే పల్నాడులోని కొన్ని ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాలుగా మంచినీటి సమస్య పట్టి పీడిస్తోంది. దీనిపై ఎంపీ ప్రత్యేక దృష్టి సారించారు. మంచినీటి సమస్య తలెత్తిన ప్రాంతాల్లో వెంటనే స్పందించి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయించడం, శాశ్వత పరిష్కారాల కోసం చర్యలు సూచించడం వంటి అంశాల్లో ఎంపీ చొరవ చూపుతున్నారని స్థానిక నాయకులు చెబుతున్నారు. సమస్యలు వచ్చిన తర్వాత స్పందించడం కాకుండా ముందస్తు ప్రణాళికలతో పనిచేయడం ఆయన ప్రత్యేకతగా మారిందని అంటున్నారు. ఇక రానున్న రోజుల్లోనూ ఎంపీ ఇదే పంథలో మరింత అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. మొత్తం మీద పల్నాడు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమవుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరింత మౌలిక వసతుల అభివృద్ధి సాధ్యమవుతుందని స్థానిక ప్రజలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.